బ్రేకింగ్ న్యూస్ రాహుల్ తో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది 40 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు చాలా కాలం తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు రేవంత్ రెడ్డి రాహుల్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి కులగణనతో పాటు కీలక అంశాలపై చర్చించారు రేవంత్ రెడ్డి సూర్యాపేటలో జరిగే బీసీ సభకు ఆహ్వానించారు గజ్వేల్లో జరిగే ఎస్సీ వర్గీకరణ సభకు కూడా ఆహ్వానించారు కులగణనపై సంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన తమ లక్ష్యం అంటున్నారు రాహుల్ గాంధీ బీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ పార్టీ వ్యవహారాలపైన కూడా రాహుల్ గాంధీతో చర్చించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపైన చర్చించారు 15 వరకు నామినేటెడ్ పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది కేబినెట్ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా మైనార్టీలకు మంత్రి పదవిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది వచ్చే వారంలో కేబినెట్ విస్తరణకు రాహుల్ లైన్ క్లియర్ చేశారా అన్న చర్చ కూడా కనిపిస్తోంది